నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండాన్ని 55 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 56వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఈ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాముడు మహర్షి మాటలు విని పూర్వాహ్నం చేయవలసిన నిత్యకర్మలు ఆచరించి ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరుతూ అన్నాడు విశ్వామిత్రుడితోటి, బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోనా నది చాలా నిర్మలమైన జలములు కలిగి ఉన్నది, లోతుగా కూడా ఉన్నది, ఇసుక తిన్నెలతో అలంకరింపబడింది. మనం ఏ మార్గంలో ఈ నదిని దాటాలి? అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, మహర్షులు ఏ మార్గంలో పడతారో ఆ మార్గమే నీకు సూచిస్తున్నాను అని పలకగా మెల్లగా ఆ మహర్షులు పోయే దారి ఆయనకి తెలుసు కాబట్టి ఎన్నో అరణ్య ప్రదేశాలు చూస్తూ బయలుదేరారు. నడుస్తున్నారు ముందుకి. కొంచెం దూరం పోయారు. నది మధ్యాహ్న సమయం అతిక్రమించింది. అప్పుడు వాళ్ళు అక్కడ గంగానదిని చూశారు. మరి రాముడి చాలా ఆనందించాడు గంగానదిని చూచి. అక్కడ స్నానం చేసుకున్నారు. మధ్యాహ్నం అయింది కదా, మరి గంగా సమీపించింది. మరి అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? మధ్యాహ్నికం చేసుకొని, మధ్యాహ్నికం అంటే మధ్యాహ్న సంధ్యావందనం చేసుకొని పితృదేవతలకు తర్పణాలు ఇచ్చారు అక్కడ. మరి ఆ తర్వాత కూర్చున్నారు అక్కడ ఆ గంగా తీరంలో. అక్కడ కూర్చున్న సమయంలో రాముడు విశ్వామిత్రుడిని అడిగాడు, ఓ మునీంద్ర, త్రిపథగామిని అంటారు కదా ఈ గంగా నదిని, అంటే 3 మార్గాల్లో ప్రయాణించింది అంటారు కదా, దాని గురించి చెప్పండి అన్నారు. ఎలా ఆమె త్రిపథగామిని అయ్యింది అంటే 3 లోకాలని ఆక్రమించింది ఎలా? 3 లోకాల్లో పారింది కాబట్టి త్రిపథగామిని అంటారు కదా. అప్పుడు మహాముని విశ్వామిత్రుడు తెరపడం ప్రారంభం చేశాడు. హిమవంతుడనే రాజు ఒకడు ఉండేవాడు. అతడు మరి ఎన్నో ధాతువులకి నిధి. ఆయనకి సాటి లేని సౌందర్యంలో సాటి లేని 2 కూతుళ్ళు ఉన్నారు. వారికి తల్లి, ఆ 2 కూతుర్లకి తల్లి ఎవరయ్యా అంటే, తల్లి అంటే ఏంటి? హిమవంతుడి భార్య. ఆమె పేరు మనోరమ. అర్థమైందా? మరి పెద్ద కూతురే ఈ గంగ. ఏదో విశేషం మనం ఏమనుకుంటాం గంగ. రెండవ కూతురు ఉమా, పార్వతికి 2 అక్క చెల్లెళ్ళు అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా? హిమవంతుడికి 2 కూతుర్లు. వాళ్ళిద్దరూ ఎవరికి పుట్టారు? మనోరమ అనే ఆమెకు పుట్టారు. హిమవంతుడి యొక్క ప్రియపాత్రికి. ఎవరు చెప్తున్నాడు? సాక్షాత్తు విశ్వామిత్రుడు చెప్తున్నాడు. అప్పుడు దేవతలందరూ కూడాను తమ కార్యం చక్కబెట్టుకుంటాని కోసం గంగానదిని ఇమ్మని పర్వతరాజు అయిన హిమవంతుడిని కోరారు. హిమవంతుడు దేవ ప్రార్థన అంటే దేవతలు సాక్షాత్తుగా అడిగితే ఇవ్వకుండా ఉండకూడదా? అందువల్ల తన యొక్క కూతుర్ని ఇచ్చాడు వాళ్ళకి.
ముల్లోకాలకి హితం చేయమని. అప్పుడు దేవతలు గంగను తీసుకొని పని పూర్తి అయిందని తృప్తిగా వెళ్ళిపోయారు, తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా వేరొక పుత్రిక ఉన్నదే ఉమా. ఆమె కన్యగా ఉండే ఎంతో నిష్ఠతో తపస్సు ప్రారంభించింది. ఆమె శివుడి కోసం తపస్సు చేస్తుందని గ్రహించిన హిమవంతుడు ఆమెని శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సూక్ష్మంగా చెప్పేశాడు. రామా, విశ్వామిత్రుడు చెప్తున్నాడు, నదుల్లో శ్రేష్టమైంది నాయన గంగా. అలానే ఉమాదేవి కూడా లోకాలందరి చేత నమస్కరింపబడుతూ ఉన్నది. వీరిద్దరు కూడా హిమవంతుడి యొక్క పుత్రికలే. అయితే త్రిపదగామిని అనే పేరు వచ్చింది ఎందుకని అడిగావు కదా. ఎందుకు ఆమె మొదట ఆకాశంలోకి వెళ్ళిందో గంగ, అది నీకు చెప్పాను. అంటే దేవతలు తీసుకెళ్లారా, అది సంతత జలప్రవాహం గలది ఆ గంగా నది అంటూ ఇక్కడ మనం ఆపుదాం. మిగతా భాగం రేపు కొనసాగిద్దాం.